సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు పంచదశలో 6వ ప్రకరణం మనం చూద్దాం. ఈ ప్రకరణం పేరు చిత్రదీప ప్రకరణం. ఈ పంచదశలో 15 అధ్యాయాలు ఉన్నాయి. అవి మూడు భాగాలుగా విభజించబడ్డాయి. ఒక్కొక్క భాగంలో 5 ప్రకరణాలు ఉంటాయి. అందుకని ఈ భాగాన్ని పంచకం అని చెప్పారు. మొదటి పంచకాన్ని వివేక పంచకం అంటారు. ఎందుకంటే అందులో ఆ వివేక అనేటటువంటి ఆ శబ్దం ప్రతి ప్రకరణానికి ఉంటుంది. తత్వ వివేక ప్రకరణం, పంచభూత వివేక ప్రకరణం, పంచకోశ వివేక ప్రకరణం, ద్వైత వివేక ప్రకరణం, మహావాక్య వివేక ప్రకరణం. ఇవి ఈ మొదటి 5 అధ్యాయాలు. అవి పూర్తి చేసుకున్నాం మనం. ఇంకా ఇప్పుడు మనం చెప్పబోయే 2వ ప్రకరణంలో అది దీప పంచకం అని వస్తుంది. ఎందుకంటే ఈ దీప శబ్దం ప్రతి ప్రకరణానికి ఉంటుంది. దీప అంటే ప్రకాశింపజేసేది, జ్ఞానాన్ని కలుగజేసేది అని అర్థం. ఇవి మనకి 5 ప్రకరణాలు ఉన్నాయి. అవి చిత్రదీప ప్రకరణం, తృప్తి దీప ప్రకరణం, కూటస్థ దీప ప్రకరణం, ధ్యాన దీప ప్రకరణం, నాటక దీప ప్రకరణం. ఇదైన తర్వాత ఆఖరి పంచకంలో ఆనంద పంచకం. ప్రతి అధ్యాయానికి ఆనంద శబ్దం వస్తూ ఉంటుంది. ఆనంద శబ్దం వస్తుంది కాబట్టి ఆఖరి పంచకానికి ఆనంద పంచకం అని పేరు. ప్రతి అధ్యాయంలోనూ ఆనంద శబ్దం వస్తూ ఉంటుంది. విషయానందే బ్రహ్మానందం, యోగానందే బ్రహ్మానందం, విద్యానందే బ్రహ్మానందం. ఈ విధంగా ఏ ఆనందం మనకు దొరికినా కూడా ఆ ఆనందాలన్నీ బ్రహ్మానందం నుంచే వస్తున్నాయి అని చెప్పడానికి ఈ ఆఖరి పంచకం. అంటే మీరు ఆనంద స్వరూపులు. ఈ ఆనందం అనేది మీ యొక్క స్వరూపము. ఆ ఆనందం యొక్క మూలం అదే ఆత్మ, అదే మీ యొక్క స్వరూపము అని చెప్పడమే ఈ ఆనంద పంచకం యొక్క ఉద్దేశం. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిత్రదీప ప్రకరణం 6వ చాప్టర్లో ఈ చిత్రపటం గురించి విచారణ ఉంటుంది. ఇది మొత్తం 290 శ్లోకాలతో ఈ ప్రకరణం చాలా విస్తారంగా ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశాలతోటి పంచదశలో చాలా ముఖ్యమైనటువంటి ప్రకరణం. ఇందులో ముందుగా 1 నుంచి 17 శ్లోకాలు. అవి విద్యారణ్య వారు ఈ వేదాంత బోధని సంక్షిప్తంగా మనకు అందిస్తారు. సంక్షిప్తం లేదా సంగ్రహంగా, సంక్షేపంగా, సారభూతంగా మనకి ఈ 1 నుంచి 17 శ్లోకాల్లో దీన్ని అందిస్తారు. పైగా ఇది చిత్రపటం అనేటటువంటి ఒక ఉదాహరణతోటి ఈ అధ్యాయం మొదలవుతుంది. అందుకని ఈ ఉదాహరణ ముఖ్యమైనటువంటి ఉదాహరణ కాబట్టి ఈ అధ్యాయానికి ఈ ఉదాహరణనే నామకరణంగా ఎంచుకున్నారు. ఉదాహరణనే నామంగా ఎంచుకున్నారు. ఒక చిత్రపటం. చిత్రపటం అంటే ఒక క్యాన్వాస్ మీద, ఒక వస్త్రం మీద చిత్రించినటువంటి ఒక చిత్రం. ఆ చిత్రాన్ని ఉదాహరణగా తీసుకుంటారు. ఇందులో 4 స్థాయిల్లో బ్రహ్మని వర్ణిస్తుంది ఈ చిత్రపటం. అది ఆ వర్ణించడానికి ఈ చిత్రించినటువంటి వస్త్రం మీద చిత్రించినటువంటి పటాన్ని ఎంచుకున్నారు విద్యారణ్యులు. దీన్ని చిత్రపటము అంటారు. పటము అంటే మనకి తెలుగులో ఫోటో అని అర్థం వస్తుంది, కానీ ఇక్కడ ఫోటో కాదు, పటము అంటే వస్త్రం. అది జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ పటం అంటే ఈ వస్త్రము, క్యాన్వాస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ క్యాన్వాస్ 4 రకాలుగా ఉంటుంది. మొదటిది దౌతపటము. దౌతపటము అంటే అది శుద్ధమైనటువంటి వస్త్రము, ఇంకా పెయింట్ చేయలేదు, ఆ ఖాళీగా ఉన్నటువంటి క్యాన్వాస్ అన్నమాట. ఘట్టిత పటహ అంటే దానికి గంజితో ఉన్నటువంటి పటము, గంజిలో ముంచి ఆరేసినటువంటి పటము. అంటే అది స్టిఫ్గా ఉంటుంది,
అది పెయింట్ వేస్తుంటే కదిలిపోదు. అది ఒక ప్లాంక్ లాగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి దాని మీద మనం ఈ పెయింట్ వేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఘట్టిత పటహ అంటే గంజితో కూడినటువంటి వస్త్రము. మనకి కాలర్లో వేస్తారు, బకరం అంటారు, అటువంటి గుడ్డ అన్నమాట. మామూలు గుడ్డని ఈ గంజిలో ముంచి ఆరేస్తే అది ఘట్టిత పటం అవుతుంది. లాంఛిత పటము. లాంఛిత పటం అంటే అలా ఇస్త్రీ చేయబడినటువంటి ఆ క్యాన్వాస్ మీద, ఆ గుడ్డ మీద పెన్సిల్తో వేస్తారు బొమ్మని. ఏ బొమ్మ వేయాలో ఆ బొమ్మని ముందు పెన్సిల్తో స్కెచ్ వేసుకుంటారు. అలా స్కెచ్ వేసిన పటాన్ని, స్కెచ్ చేసిన ఆ వస్త్రాన్ని, క్యాన్వాస్ని లాంఛిత పటము అంటున్నారు. ఇంకా ఆఖరిది పూరిత పటహ. పూరిత పటహ అంటే దాంట్లో ఆ కలర్స్ అవి బ్రష్ తీసుకుని రకరకాల కలర్స్ తోటి, రంగులతోటి ఆ పటాన్ని, ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసినప్పుడు ఏర్పడినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ చిత్రం, అది పూరిత పటహ. అది పూర్తి చేయబడినటువంటి వస్త్రము లేదా గుడ్డ లేదా క్యాన్వాస్. ఇవి 4 రకాలుగా ఉన్నాయి. అదే మాదిరిగా మనకి బ్రహ్మ కూడా 4 రకాలుగా కనిపిస్తున్నాడు అంటున్నారు విద్యారణ్యులు. శుద్ధ బ్రహ్మ. శుద్ధ బ్రహ్మ అంటే శుద్ధమైనటువంటి చైతన్య తత్వము. ఇది మనకి దౌత పటంతో సమానం. తర్వాత అంతర్యామి బ్రహ్మ. అంతర్యామి బ్రహ్మ అంటే ఘట్టిత పటహ, మాయా సహితమైనటువంటి బ్రహ్మ. శుద్ధం బ్రహ్మలో మాయ లేదు, అది పారమార్థికమైనటువంటి బ్రహ్మ, కేవల చైతన్యం అన్నమాట. ఇంకా మాయతో కలిసి అంతర్యామి బ్రహ్మ అయింది. హిరణ్య గర్భ బ్రహ్మ, సూక్ష్మ ప్రపంచం లేదా సూక్ష్మమైనటువంటి ఇక్కడ మాయతో ఏర్పడినటువంటి సూక్ష్మ ప్రపంచం. విరాట్ బ్రహ్మ. విరాట్ బ్రహ్మ అంటే స్థూల ప్రపంచము ప్లస్ చైతన్యము, సూక్ష్మ ప్రపంచము ప్లస్ చైతన్యము. అంతర్యామి అంటే ఆ మాయా సహితమైనటువంటి ఇంకా ఆ కారణ ప్రపంచం అన్నమాట. కారణ ప్రపంచము ప్లస్ చైతన్యము. ఇది మనం ఈ 4 రకాలైనటువంటి స్థాయిల్లో ఈ బ్రహ్మని దర్శిస్తాం. ఇందులో అంతర్యామి బ్రహ్మ అది ఘట్టిత పటం అంటే చైతన్య తత్వం ఇదిగో ఈ మాయా అనేటటువంటి ఈ గంజిలో ముంచబడింది. అప్పుడు ఈ బ్రహ్మ సృష్టికి అనువుగా ఉంటుంది. ఆ శుద్ధ బ్రహ్మ తనకు తానుగా ఏది చేయలేడు, అందుకని మాయా సహితంగా ఉన్నట్టయితే ఇంకో ఈ సృష్టి అంతా జరుగుతుంది. హిరణ్య గర్భ బ్రహ్మ. హిరణ్య గర్భ బ్రహ్మ అంటే సూక్ష్మ ప్రపంచము ప్లస్ చైతన్య తత్వము. ఈ ప్లస్ చైతన్య తత్వం అంటే శుద్ధ బ్రహ్మ అనమాట. శుద్ధ బ్రహ్మ ప్లస్ మాయ, దీని నుంచి సూక్ష్మ ప్రపంచం ఏర్పడింది. ఆ సూక్ష్మ ప్రపంచాన్ని మనం లాంఛిత పటం అని అంటున్నాం. తర్వాత దాని నుంచి మనకి విరాట్ బ్రహ్మ. విరాట్ బ్రహ్మ అంటే స్థూలమైనటువంటి ఈ ప్రపంచం అంతా ఏర్పడింది, వివిధంగా ఉంది, రకరకాలైనటువంటి ఆకారాలతోటి, రకరకాలైనటువంటి రంగులతోటి మనకి చాలా ఆకర్షణీయంగా, చాలా అందంగా కనిపిస్తుంది ఈ పూరిత పటం. అదే మాదిరిగా ఈ విశ్వం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, వివిధంగా, రంగురంగులుగా మనకి రంగురంగులుగా రకరకాలైనటువంటి ఆకారాలతోటి కనిపిస్తుంది. ఇదిగో నా ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి మీరంతా కూడా, మీరు, నేను, ఇదంతా కూడా ఈ విరాట్ బ్రహ్మ పూరిత పటం అన్నమాట, పూర్తి చేయబడినటువంటి పటం. ఇదే మాండూక్యంలో మనం చూసినట్టయితే మొదటి 3 పాదాలు అవి మిథ్య, ఆఖరి పాదం అయినటువంటి తురీయం మాత్రం సత్యము. అదే మాదిరిగా ఇక్కడ 4 స్థాయిలో ఉన్నటువంటి బ్రహ్మ, ఆ శుద్ధ బ్రహ్మ మాత్రమే సత్యము. మిగతా 3 రకాలైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి బ్రహ్మ మిథ్య. మాండూక్యంలో మనకి 4 పాదాలు వస్తాయి. 4 పాదాల్లో 3 పాదాలు మిథ్య, ఆఖరి పాదమైనటువంటి తురీయం అది సత్యము. ఇది ఒక
ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి. మనం క్రికెట్ మ్యాచ్ని ఊహించుకుందాం. ఇండియాకి వెస్టిండీస్కి మధ్యలో మ్యాచ్ జరుగుతోంది. అది అక్కడ పెయింట్ చేయబడింది. ఆ చిత్రం, ఆ పూరిత పటంలో మనకి కనిపించేటటువంటి చిత్రం ఇండియాకి తర్వాత ఈ వెస్టిండీస్కి మధ్యలో క్రికెట్ మ్యాచ్. అయితే విద్యారణ్యులు వారు ఈ చిత్రపటం ద్వారా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని దర్శింపజేస్తున్నారు. ఆ క్రికెట్ టీంని కానీ మీరు చూసినట్టయితే, ఇండియా టీంని వెస్టిండీస్ టీంని చూసినట్టయితే, ఇండియా టీము నీలం రంగు దుస్తులతోటి ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. వెస్టిండీస్ టీము అది బ్రౌన్ కలర్ డ్రెస్ తోటి కనిపిస్తున్నారు. వారిద్దరి మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నట్టుగా ఆ చిత్రం చిత్రీకరింపబడింది. అయితే ఆ చిత్రంలో 2 రకాల దుస్తులు ఉన్నాయంటున్నారు. ఆ 2 రకాల దుస్తులు అంటే 2 వర్ణాలు కనిపిస్తున్నాయి. ఆ వర్ణాలే కాకుండా 2 రకాల దుస్తులు ఉన్నాయి, 2 రకాల వస్త్రాలు ఉన్నాయి అంటున్నారు. ఆ చిత్రంలో 2 రకాల వస్త్రాలు, దుస్తులు కాదు, 2 రకాల వస్త్రాలు ఉన్నాయి. ఒకటేమిటి? ఆ ఆధార వస్త్రము, ఈ మొత్తం చిత్రానికి ఆధారమైనటువంటి ఆ వస్త్రము, అది లాంఛిత పటం కావచ్చు, ధౌత పటం కావచ్చు, లేదా ఘట్టిత పటం కావచ్చు. ఇవంతా ఆధార పటం. ఫస్ట్ వీటన్నిటికీ, ఈ లాంఛిత పటానికి, తర్వాత ఘట్టిత పటానికి, పూరిత పటానికి ఆధారంగా మనకి ఆ ధౌత పటం ఉంది. అంటే శుద్ధమైనటువంటి వస్త్రము, గంజి ఇంకా దానికి చేరలేదు. అటువంటి ఆ ధౌతపటం, శుద్ధమైనటువంటి వస్త్రం మనకు కనిపిస్తోంది. దాన్ని ఆధార వస్త్రము అంటున్నారు విద్యారణ్యులు. అంటే అదే ఆధారము, దాని మీద మిగతావన్నీ సూపర్ ఇంపోజ్ అయి ఉన్నాయి. అంటే ఈ బొమ్మలు, ఈ ఇక్కడ చిత్రించినటువంటి ఈ క్రికెట్ టీము, ఇదంతా కూడా ఆభాస వస్త్రము. అది రంగురంగులతో ఉంది. ఆ 2 రంగులు ఏంటి? ఒకటి నీలం రంగు, ఇంకోటి బ్రౌన్ రంగు. బ్లూ కలరు, తర్వాత బ్రౌన్ కలరు. ఈ బ్లూ కలర్లో ఉన్నది ఇండియా టీము, బ్రౌన్ కలర్లో ఉన్నది వెస్టిండీస్ టీం అని చెప్పుకున్నాం. ఈ రంగు వస్త్రం మీద ఎప్పుడైతే వేసామో, ఇదిగో ఇది ఈ వ్యత్యాసం వచ్చేసింది. ఇది ఇండియా వాడు, ఇది ఇండియా టీంలో వ్యక్తి, ఇదేమో వెస్టిండీస్ టీంలో వ్యక్తి. అంటే ఇది ఆభాస. ఆ వస్త్రంలో ఒక విధమైనటువంటి రంగు ఎప్పుడైతే మనం చేర్చామో, ఆ ఆధార వస్త్రం మీద ఈ రంగు ఆభాసగా ఏర్పడింది, సూపర్ ఇంపోజ్ అయ్యింది. ఒరిజినల్గా లేదు, ఆభాసగా ఉంది. ఈ వర్ణాల వల్ల ఈ వ్యత్యాసం ఏర్పడింది. వర్ణాలు అంటే ఏమిటి? ఒకటి రంగు, 2 ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి వర్ణాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా నానాగా కనిపిస్తోంది. అక్కడ నానాగా కనిపించి ఆ రంగు వల్ల ఆభాస వస్త్రం మనకు కనిపిస్తోంది. ఆధార వస్త్రము, ఆభాస వస్త్రము అని 2 రకాలుగా, అదే వస్త్రంలో మనకి 2 రకాలుగా కనిపిస్తుంది. అంటే ఆధార చైతన్యము, ఆభాస చైతన్యము. ఆధార చైతన్యం అంటే దాంట్లో ఎటువంటి గుణాలు లేవు, అది స్వచ్ఛమైనటువంటి ఆ వస్త్రం. దాంట్లో ఎప్పుడైతే మనం రంగులు కలిపామో అప్పుడు అది ఆభాస చైతన్యం అయిపోయింది. ఆభాస చైతన్యం అంటే ఇదిగో ఇదేమో ఈ రంగు ఉంది కాబట్టి ఇది ఇండియా టీము, ఇది వెస్టిండీస్ టీము. అంటే ఆభాస చైతన్యం ఏర్పడింది. మళ్ళీ దాంట్లో ఈ వర్ణం అంటే 2 మీనింగ్స్ వస్తాయి. జాతి, తర్వాత రంగు. ఈ విధంగా మనకి ఆ చిత్రపటంలో నానాగా కనిపిస్తోంది. ఆ చైతన్యం ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే, ఆధార చైతన్యం మాత్రం ఒకటే ఉంది. ఆ క్యాన్వాస్, ఆ ఒరిజినల్ క్యాన్వాస్ ఏదైతే ఉందో అది ఒకటే ఉంది. కానీ దాని నుంచి ఉత్పత్తి చెందినటువంటి ఈ క్యాన్వాస్ అవి అనేకంగా ఉన్నాయి. అంటే ఆభాస చైతన్యం అనేకంగా, అదే వస్త్రంలో అనేకంగా కనిపిస్తోంది, రంగులతో కనిపిస్తోంది. తర్వాత అందులోనే ఒకడు బౌలరు, ఒకడు బ్యాట్స్మెన్, కొంతమంది ఫీల్డర్సు, ఈ విధంగా నానాగా కనిపిస్తోంది.
నానాగా కనిపించేదంతా కూడా ఆభాస చైతన్యము. ఆధార చైతన్యం ఏకము, ఆభాస చైతన్యము అనేకము. ఈ విధంగా మనకి ఒకే వస్త్రం మీద అనేకత్వం కనిపిస్తుంది. ఇందులో ఏది సత్యము? ఆధార చైతన్యం సత్యమా, ఆభాస చైతన్యం సత్యమా అంటే ఆభాస చైతన్యము మిథ్య, ఆధార చైతన్యము సత్యము. ఈ విధంగా విద్యారణ్యులు ఆ చిత్రపటాన్ని చూపించి మనకి ఈ చైతన్యంలో వచ్చేటటువంటి ఈ భేదాన్ని మనకి ఎంచి చూపుతున్నారు. ఈ ఆభాస చైతన్యం ఏదైతే ఉందో అదే సంసారము. నానాగా కనిపించేది ఇది సంసారము. ఆధార చైతన్యము అది శుద్ధ చైతన్యం కాబట్టి దాంట్లో ఎటువంటి సంసారము లేదు. ఈ రకమైనటువంటి ఈ విభజన మనం చేసుకోవాలి. ఇందులో ఆధార చైతన్యం ఏది, ఆభాస చైతన్యం ఏది? ఈ ఆభాస చైతన్యంలో, ఆధార చైతన్యంలో ఈ రకమైనటువంటి ఈ వివేకం చేసిన తర్వాత ఇందులో ఏది నిజమైనది, ఏది నా స్వరూపము అని ఆలోచిస్తే ఈ ఆధార చైతన్యమే నా స్వరూపము. ఇది వేదాంతం యొక్క సంగ్రహభూతమైనటువంటి చర్చ. ముందు మనకి ఆ శుద్ధమైనటువంటి చైతన్యాన్ని చూపించి తర్వాత అది ఎన్ని రకాలుగా అక్కడికి మనకు కనిపిస్తోంది అని ఆ డిఫరెన్స్ని ఆ చిత్రపటం ద్వారా మనకి వ్యక్తం చేస్తూ అందులో ఏది సత్యము ఏది మిథ్య అనేటటువంటి విభజన చేసి సత్యమైనటువంటి ఆ ఆధార చైతన్యమే నేను అని దీని యొక్క సారము. ఇది సంగ్రహంగా వేదాంతం. ఆ తర్వాత దీన్నే విద్యారణ్యులు మళ్ళీ విస్తారంగా చెప్తారు. అది 18వ శ్లోకం నుంచి మొదలుకొని 21వ శ్లోకం వరకు మళ్ళీ దీన్ని బాగా విస్తరించి చెప్పారు. దీన్ని వేదాంత విస్తరణ అని అంటారు. ఇది ఆకాశాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆకాశ దృష్టాంతం వస్తుంది ఇందులో. ఈ ఆకాశ దృష్టాంతంలో ఆకాశ చతుర్విద్యా ప్రక్రియ అంటారు. ఈ చతుర్విద్యా ప్రక్రియ ద్వారా మనకి ఆకాశము అంటే ఆ గగనం కాదు, ఆకాశం అంటే స్పేస్, ఇక్కడ ఉండేటటువంటి ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ ప్రదేశాలు ఎన్ని రకాలు ఉంటాయి? ఖాళీ ప్రదేశం ఉంటేనే ఏదైనా ఒక వస్తువుని మనం అక్కడికి వస్తువుతో దాన్ని నింపగలం. అంటే అవకాశ ప్రదాతృ ఆకాశ. అవకాశం అంటే ఆ వస్తువులు ఉండడానికి అవకాశాన్ని కల్పించేటటువంటి దాన్ని ఆకాశం, ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటాం. ఘటాకాశం, జలాకాశం, మహాకాశం, మేఘాకాశం. ఈ విధంగా 4 రకాలైనటువంటి ఆకాశాలు మనకి చూపిస్తున్నారు విద్యారణ్యుడు. ఘటాకాశం అంటే ఆ కుండలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం. జలాకాశం అంటే జలంతో నింపబడినటువంటి ప్రదేశం. ఇది మనం ఆభాస చైతన్యంతో ఈక్వల్గా చేసుకోవాలి. ఘటాకాశం అది వ్యష్టి స్థాయిలో ఉన్నటువంటి చైతన్యం. ఆ వ్యష్టి స్థాయిలో ఉన్నటువంటి చైతన్యం అది ప్రతిబింబించి ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబ చైతన్యమే ఇక్కడ జలాకాశం. తర్వాత మహాకాశం. మహాకాశం అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి చైతన్యం. ఆ నిండి నిబిడీకృతమైనటువంటి చైతన్యం ఆ మేఘాల్లో ప్రతిఫలించి అక్కడ ఆ మేఘాలు మనకు కనిపిస్తున్నాయి. మేఘాకాశము. మేఘాకాశం అంటే అది రిఫ్లెక్ట్ అయినటువంటి లేదా ప్రతిబింబ చైతన్యము. కాబట్టి ఇక్కడ మనకి మ్యాక్రో లెవెల్లో 2 ఉన్నాయి, మైక్రో లెవెల్లో 2 ఉన్నాయి. మ్యాక్రో లెవెల్లో అంటే మహాకాశము, మేఘాకాశము. అది సమష్టి పరంగా. వ్యష్టి పరంగా అంటే వ్యక్తిపరంగా మీరు చూసినట్టయితే ఈ ఘటాకాశము, జలాకాశము. ఘటాకాశము అది
ఒరిజినల్ ఆకాశం, జలాకాశం దాంట్లో ప్రతిబింబించిన ఆకాశము, ఆభాస అన్నట్టుగా అనమాట. ఒరిజినల్ కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఈ డిఫరెన్స్ చూపించడం కోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. బెస్ట్ లెవెల్లో ఉండేటటువంటి ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటే చైతన్యము, శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని కూటస్థ చైతన్యము అంటున్నారు. కూటస్థ చైతన్యము. దీన్ని మనం వ్యష్టికి సమష్టికి అన్వయించి చూద్దాం. అన్వయించి చూసినట్టయితే వ్యష్టికి అంటే మైక్రో లెవెల్లో ఓసి, ఒరిజినల్ కాన్షియస్నెస్, దాన్ని కూటస్థ చైతన్యము అంటున్నారు. అంటే మనలో ఉండేటటువంటి చైతన్యం ఇది కూటస్థ చైతన్యము. ఇది ప్రతిబింబించి జీవుడిగా మనకి ఇక్కడ వ్యవహారం చేస్తుంది. అది ప్రతిబింబ చైతన్యము, దాన్ని జీవ చైతన్యము అంటున్నారు. కాబట్టి ఈ వ్యష్టి లెవెల్లో రెండు ఉన్నాయి. ఎలాగైతే కుండ పరంగా రెండు ఉన్నాయో, ఆ ఘటాకాశము జలాకాశం ఉన్నాయో, అదే మాదిరిగా వ్యష్టి లెవెల్లో దీన్ని అప్లై చేస్తే మనకి వచ్చేది ఏంటంటే వ్యష్టి లెవెల్లో ఉండేటటువంటిది కూటస్థ చైతన్యము, తర్వాత జీవ చైతన్యం. అదే సమష్టి లెవెల్లో తీసుకున్నట్టయితే బ్రహ్మ చైతన్యము, తర్వాత ఈశ్వర చైతన్యము. ఇవి ఆ సమష్టి పరంగా మనం చెప్పుకునేటటువంటి చైతన్యం. ఈ విధంగా చైతన్యాన్ని మనకి 4 రకాలుగా విభజన చేసి, ఆకాశాన్ని ఉదాహరణ తీసుకుని మనకి విద్యారణ్యుడు దీన్ని విస్తరింపజేసి మనకి దాని గురించినటువంటి అవగాహనని కల్పిస్తారు. తర్వాత ఈ కూటస్థం అనేది ఇది ఒరిజినల్ కాన్షియస్నెస్. ఇది నిజానికి ఇదిగో ఈ వ్యష్టిలో మాత్రమే ఉన్నట్టుగా, అంటే ఈ పంజరంలో ఇరుక్కుపోయినట్టుగా మనకు కనిపిస్తోంది, కానీ నిజానికి అంతటా ఉన్నది. అది దానికి ఎటువంటి భాగాలు లేవు, దానికి ఎటువంటి గుణాలు లేవు. అది నిత్యము, సత్యము, సారము, శుద్ధము. కాబట్టి ఈ జీవ చైతన్యం అది కేవలం ఆభాస. ఆ జీవ చైతన్యం ప్రతిబింబ చైతన్యం. దానికి అనేకత్వం కనిపిస్తోంది. ఎందుకు అనేకత్వం కనిపిస్తోంది? ఇది ఈ శుద్ధమైనటువంటి ఈ కూటస్థ చైతన్యం, కూటస్థం జీవుడి యొక్క ఆ మైండ్లో ప్రతిఫలించి నకసిక పర్యంతం వ్యాపించి అది చిదాభాసగా మనకి ఇక్కడ వ్యవహారం చేస్తుంది. ఆ చిదాభాస ఎప్పుడైతే ఏర్పడిందో ఇక్కడ అది గుణాలను సంతరించుకుని ఒక పేరుతోటి ఒక వ్యవహారం చేస్తూ ఇక్కడ నానాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దానికే సంచితము, ఆగామి, ప్రారబ్ధము ఉంటాయి. అది మొత్తం కర్మకాండనంతటినీ చేస్తూ ప్రయాణాలు చేస్తూ ఉండేటటువంటి ఆ జీవ చైతన్యము. కూటస్థ చైతన్యానికి ఎటువంటి మార్పు ఉండదు, దానికి ఎటువంటి ప్రయాణము ఉండదు, ఎటువంటి వ్యవహారము ఉండదు. దానికి శ్రాద్ధక్రియలు, తర్పణాలు ఈ కూటస్థ చైతన్యానికి ఉండదు. కానీ జీవ చైతన్యం అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి అది తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి గుణం బట్టి అది వెళ్ళే లోకాలు నిర్ణయించబడతాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః, మధ్యే గచ్చంతి రాజసాః, అధో గచ్చంతి తామసాః అని ఈ విధంగా మనం ఏ గుణ ప్రధానంగా ఉంటే దానికి అనుగుణమైనటువంటి లోకాలకి మరణానంతరం ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ చైతన్యం, రిఫ్లెక్టెడ్ చైతన్యం అంటే చిదాభాసగా ఉండేటటువంటి ఈ చైతన్యం మనకి 2 రకాలుగాను, శుద్ధ చైతన్యాన్ని 2 రకాలు. శుద్ధ చైతన్యం 2 రకాలంటే ఇది కేవలం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నారు తప్పితే నిజానికి చైతన్యంలో భాగాలు లేవు. కూటస్థము, తర్వాత ఆ బ్రహ్మ చైతన్యము అనేటటువంటి ఆ భాగాలు లేవు. కాకపోతే ఇక్కడ మనకి ఆ చెప్పడం కోసం ఈ రకమైనటువంటి
డివిజన్ చేస్తున్నారు. ఇది ఇక్కడ విద్యారణ్యులు మనకి చెప్పేటటువంటి విషయం. చిదాభాసంలో అనేక ఉంటాయి. ఈ చిదాభాస వచ్చేసరికి అనేక రకాలుగా అనేకంగా నానాగా కనిపిస్తూ ఉంటుంది. కూటస్థ మాత్రం ఒకటే. కూటస్థ మాత్రం ఒకటే కాబట్టి జీవుడు ఈశ్వరుడు ఒకటే. ఈ జీవుల్లో ఉండేటటువంటి ఆ కూటస్థ చైతన్యము, ఆ ఈశ్వరులో ఉండేటటువంటి ఆ చైతన్యము రెండూ ఒకటే. రెండూ ఒకటే కాబట్టి జీవుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఆభాస చైతన్యాన్ని చిదాభాస అని అంటాం. ఈ చిదాభాస ఉంటే అది జీవ చైతన్యం అవుతుంది. చిదాభాస లేకపోయినట్టయితే అది జడం అవుతుంది. జడానికి చేతన వస్తువుకి తేడా ఈ చిదాభాసే. ఇదొకటి మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇగో ఈ బల్ల మనకు కనిపిస్తుంది, ఇది జడ వస్తువు. జడ వస్తువు చేతన వస్తువు తేడా ఏమిటండి అంటే, తేడా ఏమిటి అంటే జడ వస్తువు మాట్లాడలేదు, అది చేతన క్రియలు చేయలేదు. చేతన వస్తువులో ఈ చేష్టలన్నీ కనిపిస్తూ ఉంటాయి. మాట్లాడడం ఉంటుంది, ఈ చేతులు ఊపడం ఉంటుంది, నడవడం ఉంటుంది. ఈ రకమైనటువంటి చైతన్య ప్రక్రియలన్నీ చేస్తూ ఉంటుంది, చేతన ప్రక్రియలన్నీ చేస్తూ ఉంటుంది. అంటే ఎందువల్ల చేస్తుంది? ఈ చైతన్య వస్తువుల్లో చైతన్యమైనటువంటి ఈ జీవుల్లో చిదాభాస ఉంటుంది. జడ వస్తువులో చిదాభాస ఉండదు. చేతనమైనటువంటి ఆ జీవుల్లో ఆ మనస్సులో చైతన్యం ప్రతిఫలించి నకసిక పర్యంతం వ్యాపించి చిదాభాసగా ఏర్పడుతుంది. దాన్నే మనం ఈ ఆభాస చైతన్యము అంటున్నాం. ఆభాస చైతన్యం అన్నా చిదాభాస అన్నా రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అన్నా ఒకటే. కాబట్టి ఈ చిదాభాస జడంలో కానీ ఉన్నట్టయితే సడన్ గా నేను మాట్లాడుతుంటే ఈ టేబుల్ కదలడం మొదలెడుతుంది. ఎందుకు నా మీద ఇంత బరువు పెట్టావు, ఈ పుస్తకాలన్నీ ఎందుకు పెట్టావు అని నన్ను గదమాయిస్తుంది. కాబట్టి మన అదృష్టం కొద్దీ ఈ జడ వస్తువుల్లో ఎటువంటి వ్యవహారం లేదు. అవి మాట్లాడలేవు, కదలలేవు. ఎంత బరువు పెట్టినా, ఎన్నిసార్లు దీని మీద గుద్దినా, ఎన్నిసార్లు మనం దీని మీద బలప్రయోగం చేసినా కూడా ఎటువంటి స్పందన ఉండదు. జీవ చైతన్యము అహం పదార్థం, అది కూటస్థం. ఈ అహం అనేది కూటస్థము. అంటే అది నేను అని చెప్తే ఆ నేను అనేది అది జీవుడికి సంబంధించినది అంటున్నారు విద్యారణ్యులు. ఇక్కడ ఇంకా ఇందులోనే మళ్ళీ రకరకాల మతాలు, డిఫరెంట్ స్కూల్స్, వేదాంత పరంగా అనేక రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఈ సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో వాటిని బాగా విస్తారంగా డిస్కస్ చేసి అందులో ఉండేటటువంటి ఈ అపోహలు, అందులో ఉండేటటువంటి ఆ తప్పుడు భావనలు ఎంచి చూపించి అవి సరైనటువంటి కావు అని ఒక విచారణ చేస్తారు. ఇది మనకి దీంట్లో సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక ఈ మతాలని, వాటి యొక్క సిద్ధాంతాలని ప్రతిపాదన చేస్తూ అవి ఏ విధంగా ఈ తత్వానికి భిన్నంగా ఉన్నాయో, అవి ఏ విధంగా అవి తప్పుదోవలోకి వెళ్ళిపోతున్నాయో ఎంచి చూపిస్తారు విద్యారణ్యులు. ఇది దీంట్లో ఉండేటటువంటి మూడో అంశము. మొదటి అంశము సంక్షిప్తము, రెండో అంశము విస్తారము, మూడో అంశము ఈ పరమత ఖండన. ఇది మూడో అంశము. ఆ తర్వాత త్వంపదార్థ వివేకము, కూటస్థ జీవ వివేకము. త్వంపదార్థ వివేకంలో ఈ జీవుల్లో ఉండేటటువంటి ఈ చైతన్యము, తర్వాత ఆ ప్రతిబింబించినటువంటి చైతన్యం,
చిదాభాస చిత్ అంటే జీవుడు పరంగా అన్నమాట. చిదాభాస అది జీవుడు అంటున్నాం, జీవ చైతన్యం అంటున్నాం. ఆ చిత్తుని వెస్ట్లో ఉండేటటువంటి చిత్తుని కూటస్థం అంటున్నాం. ఇవి టెక్నికల్ పదాలు. దీంట్లో ఈ విద్యారణ్యులు వాడినటువంటి టెక్నికల్ పదం. మామూలుగా మనం ఏం చెప్తాం, ఇక్కడ సాక్షి చైతన్యం అంటాం, సాక్షి చైతన్యము చిదాభాస వాడతాం. ఈ సాక్షి చైతన్యం చిదాభాస వాడకుండా ఇక్కడ విద్యారణ్యులు వాడేటటువంటి పారిభాషిక పదం కూటస్థము జీవ చైతన్యం. కూటస్థ చైతన్యము జీవ చైతన్యం. ఈ కూటస్థ చైతన్యం అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్ అన్నమాట. జీవ చైతన్యం అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. నా మైండ్లో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి ఆ కూటస్థ చైతన్యం మనందరిలోనూ ఒకటే ఉంటుంది. జీవ చైతన్యం భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనం వివిధంగా కనిపిస్తున్నాం, వివిధంగా ప్రవర్తిస్తున్నాం, వివిధంగా ఉంటున్నాం. ఇది ఎందువల్ల అంటే మనం మనస్సులో తెచ్చుకున్నటువంటి ఆ వాసనల వల్ల, ఆ వాసనలో ఈ కూటస్థ చైతన్యం ప్రతిఫలించి మనకి ఆ జీవ చైతన్యం ఏర్పడుతుంది. ఆ తేడాలు ఏర్పడుతున్నాయి. మనకి భౌతికంగా భిన్నంగా కనిపిస్తున్నాం, మానసికంగా భిన్నంగా కనిపిస్తున్నాం, తదనుగుణంగా వ్యవహారం చేస్తున్నాం. ఇదంతా జీవ చైతన్యము. ఈ త్వంపద లక్ష్యార్థం దాన్ని వివరిస్తారు ఇందులో. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ది వచ్చి మీరు గెస్ చేయొచ్చు. అదేమిటంటే 104 నుంచి 209 వరకు చాలా విస్తారంగా బ్రహ్మ ఈశ్వర వివేకం. అంటే బ్రహ్మ అంటే బ్రహ్మ చైతన్యము, ఈశ్వర చైతన్యము. బ్రహ్మ చైతన్యం అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్, ఈశ్వర చైతన్యం రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. వీటి మధ్యలో ఉండేటటువంటి వివేకం. మ్యాక్రో ఓసి, మ్యాక్రో ఆర్సి, వీటి మధ్యలో ఉండేటటువంటి వివేకం. ముందేం చేసాం, పంపద లక్ష్యార్థం, పంపద వాచ్యార్థం. ఇవి ముందు చెప్పినటువంటి వివరణ. అదైన తర్వాత నెక్స్ట్ టాపిక్ చాలా విస్తారమైనటువంటి పెద్ద టాపిక్. అది 104 నుంచి 209 వరకు అది డిస్కస్ చేయబడింది. ఇంకా దీంట్లో ఈ శుద్ధ త్వంపదార్థ శోధనం, ఈ వివేకాన్ని శోధనం అంటున్నారు ఇక్కడ. త్వంపద శోధనం, తత్పద శోధనం, ఈ పదాలు వాడారు. ఈ తత్పద శోధనం చేస్తున్నాం ఇక్కడ. ఇంతకుముందు త్వంపద శోధనం అయిపోయింది, ఇప్పుడు తత్పద శోధనం. ఈ వివేకం ఇది ఈ రకమైనటువంటి భేదాన్ని చూపించడం కోసం విద్యారణ్యులు ఆ బ్రహ్మ చైతన్యము, తర్వాత ఈశ్వర చైతన్యము. ఈశ్వర చైతన్యం ఇది ఆభాస చైతన్యం అవుతుంది. అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఒరిజినల్ కాన్షియస్నెస్ కాదు, ఈశ్వర. ఈ ఈశ్వర అనేది మనం అనేక పేర్లు పెట్టుకుంటాం. మీకు మీ ఇష్టమైనటువంటి పేరు మీరు పెట్టుకుంటారు. అది ఈశ్వరుడు కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, శివుడు కావచ్చు, పార్వతి కావచ్చు. మనకి మన ఇష్టానికి అనుగుణంగా దాన్ని ఆ పేరుని ఎంచుకుని మనం ఆ ఈశ్వరుని కొలుస్తూ ఉంటాం. అది కేవలం మన హిందూ పరంగానే కాకుండా మనం వేరే పేర్లు కూడా పెట్టుకోవచ్చు. అవన్నీ ఈశ్వర చైతన్యం. ఆ ఈశ్వర చైతన్యం అదంతా రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఆ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అనేకంగా ఉంది, అనేక నామాలతో ఉంది. గణపతి అంటాం, సుబ్రహ్మణ్య స్వామి అంటాం, అమ్మవారు అంటాం. ఈ విధంగా అనేకంగా కనిపిస్తాం. ఎలాగైతే ఈ జీవ చైతన్యం అనేకంగా కనిపిస్తుందో, ఆ సమష్టి చైతన్యం, ఆ ఈశ్వర చైతన్యం కూడా అనేకంగా కనిపిస్తోంది. ఇక్కడ ఆ జీవ చైతన్యానికి ఈశ్వర చైతన్యానికి మధ్యలో వ్యత్యాసం చెప్తున్నారు. జీవ చైతన్యం అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది అంటే మైండ్లో రిఫ్లెక్ట్ అవుతోంది. ఈ మైండ్ చాలా చిన్నది కాబట్టి ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి చైతన్యం ఇది దాని యొక్క సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండేటటువంటి అంతఃకరణలు, ఇవి తెచ్చుకున్న వాసనలు, దాన్ని బట్టి ఇక్కడ ఈ చిదాభాస వ్యవహారం ఉంటుంది.
అంటే నేను మాట్లాడే తీరు, నేను మాట్లాడేటటువంటి ఈ పదజాలం ఇవి నాకు పరిమితం. అలాగే మీరు మాట్లాడేటటువంటి తీరు, మీరు మాట్లాడేటటువంటి పదజాలం, మీరు ఆలోచించేటటువంటి ఆ తీరు, ఇవన్నీ ఇక్కడ ఉండేటటువంటి ఈ సంస్కరించబడినటువంటి ఇక్కడ ఉండేటటువంటి అంతఃకరణల మీద ఆధారపడి ఉంటుంది. అదే మాదిరిగా ఆ ఈశ్వర చైతన్యం, దాని యొక్క సామర్థ్యం జీవ చైతన్యంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల? అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఆ చైతన్యం? అది కూడా రిఫ్లెక్టెడ్ చైతన్యం అంటున్నాం, అది ఆభాస చైతన్యం అంటున్నాం. ఆభాస చైతన్యం అంటే దానికి ఆ రిఫ్లెక్టింగ్ మీడియా ఏమిటి? మాయ కాబట్టి అది చాలా పెద్దది, దాని యొక్క సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ఆ చాలా ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. ఈ రకమైనటువంటి ఈ సత్ అసత్, ఈ మాయ అనేది సత్తు కాదు, అసత్తు కాదు. ఈ సత్తు కాదు, అసత్తు కాదు అని అనిర్వచనీయమైనటువంటి విషయము. ఈ మాయ అనేది మిథ్య, ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఈ కనిపించే దాంట్లో ఉంటుంది, బట్ ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. యా మా సా మాయ అంటారు. మాయ అనేది ఈ మెజిషియన్ ఇంద్రజాలికుడు చేసేటటువంటి ఒక ఇంద్రజాలం లాగా ఉంటుంది. అది మనకి ఉందా అంటే మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది, కానీ అందులో నిజం లేదు. ఆ విధంగా ఐంద్రజాలంలో ఎంత సత్యం ఉంటుందో అలాగే ఈ మాయలో కూడా అంతే సత్యం ఉంటుంది. అందుకని ఇది మిథ్య. మాయ గురించి ఇక్కడ విస్తారమైనటువంటి వివరణ ఉంటుంది ఈ ప్రకరణంలో. ఈ వేదాంతంలో మరెక్కడా కూడా ఈ మాయ గురించినటువంటి వివరణ ఇంత స్పష్టంగా మీకు దొరకదు. ఈ మాయా పోర్షన్ ఏదైతే ఉందో ఆ మాయా పోర్షన్ చాలా అద్భుతమైనటువంటి పోర్షను. మాయ గురించి మనకంతా ఈ వేదాంతులు అంతా చెప్తూ ఉంటారు, కానీ మాయ దగ్గర ఆ మాయ గురించి చెప్పండి అంటే చెప్పలేరు. మాయ అనేది కొంచెం జటిలమైనటువంటి విషయం. అది పదార్థ తత్వం, అది వచ్చిపోయేటటువంటి తత్వం, అది మిథ్యాతత్వం. ఇది చాలా వివరంగా అనేక కోణాల్లోంచి మనకి చూపించి, ఇంకా మాయ గురించి ఎటువంటి మీకు సంశయం లేకుండా చేస్తారు విద్యారణ్యుడు. ఇంకా ఈశ్వరుడు గురించి చెప్తూ మాండూక్యంలో చెప్పినటువంటి వర్ణన తీసుకుని ఇక్కడ వివరించారు విద్యారణ్యుడు. అది ఏష సర్వేశ్వరః, ఏష సర్వజ్ఞః, ఏష అంతర్యామి, ఏష యోనిః సర్వస్య అని వస్తుంది అక్కడ. 4 మహిమలు, ఈశ్వరుడికి ఉండేటటువంటి 4 మహిమల్ని విస్తరిస్తూ చెప్తారు. సర్వస్య, సర్వేశ్వర, సర్వ అంతర్యామి, సర్వయోనిః, సర్వజ్ఞత్వం. ఈ 4 పదాల్ని మనకి విస్తరిస్తూ ఇందులో ఈ ఈశ్వరుడు గురించి వర్ణన వస్తుంది. ఈశ్వరుడు అంటే ఎవరు? ఆభాస చైతన్యము. ఈశ్వర ఆ జీవ చైతన్యం కన్నా ఉన్నతంగా ఉన్నప్పటికీ ఈ చైతన్యం కూడా మిథ్యా చైతన్యమే. ఇది శుద్ధమైనటువంటి చైతన్యం కాదు. ఈశ్వరుడు చాలా గొప్పవాడు కాదని అంటలా, కానీ వేదాంత పరంగా చూసినట్టయితే, వేదాంత కోణంలోంచి మనం చూసినట్టయితే ఆ ఈశ్వరుడు కూడా మిథ్యా. ఎందుకు? ఆ మాయలో రిఫ్లెక్ట్ అవుతున్నటువంటి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, అది ఒరిజినల్ కాన్షియస్నెస్ కాదు. అందుకని ఎంత గొప్ప మహిమలు ఉన్నా కూడా, ఎంత గొప్ప ఉన్నతంగా ఉన్నా కూడా, సత్వప్రధానంగా ఉన్నా కూడా, మనం ఆ ఈశ్వరుని, ఈ జీవుణ్ణి ఒకే ఆ రాటకి కట్టేస్తాం. ఆ రాట పేరే మిథ్య. అది ఈశ్వరతత్వం. కాబట్టి ఇక్కడ సర్వజ్ఞత్వం అంటే అన్ని విషయాలకి అంతటా అన్నీ తెలిసినవాడు. తర్వాత సర్వేశ్వర, అన్నిటి మీద ఆధిపత్యం వహించేవాడు. అంతర్యామి, అందరికీ ఆ లోపల అంతర్యామిగా ఉండి ఆ పాలన చేసేవాడు. ఏష యోనిః సర్వస్య, అందరికీ కారణభూతమైన వాడు. ఈ విధంగా
మనకి ఆ ఈశ్వరుడు యొక్క వర్ణన, మాయా వర్ణన ఇందులో చాలా విస్తారంగా వస్తుంది. ఇంకా ఆ ఈశ్వరుడు యొక్క మాహత్యం మనకి వర్ణించిన తర్వాత ఇంకొక సైడ్ టాపిక్ విద్యారణ్యుల వారు చేపట్టారు ఇందులో. అవి ఆ టాపిక్స్ ఏంటంటే ఫ్రీ విల్లు, తర్వాత ఈశ్వర అనుగ్రహము. మనకి ఆ ఫ్రీ బీస్ ఇస్తూ ఉంటారు. ఆ ఫ్రీ బీస్ ఏవో ఇన్సెంటివ్స్, ఇది కొంటే ఒక ఏదో బై 1 get 1 లాగా, లేదా ఏదో సమ్ 50 రూపీస్ కన్సెషన్ ఆఫ్ అని రాస్తారు. ఈ విధంగా ఈ టాపిక్లో మళ్ళీ కొంచెం డైవర్ట్ అయ్యి విద్యారణ్యుల వారు మనకి ఫ్రీ విల్లు, తర్వాత ఈశ్వర అనుగ్రహము అనే విషయం మీద కొంచెం చర్చ చేశారు. ఇందులో ఆయన చెప్పేది ఏంటంటే ప్రతి జీవుడికి, అంటే ముఖ్యంగా ఈ మనుష్య జన్మ ఎత్తినటువంటి జీవుడికి ఈ ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్ అంటే తనకు తానుగా చేయగలిగేటటువంటి శక్తి ఉంటుంది. అంటే విధ లేకపోతే మానవ ప్రయత్నమా. మానవ ప్రయత్నం అనేది ఫ్రీ విల్. విధి అనేది ఆ పైనుంచి మనని కంట్రోల్ చేస్తూ ఆ ఈశ్వరుడు యొక్క అనుజ్ఞ వల్ల, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. కొన్ని మన కంట్రోల్లో ఉండవు. ఆ కంట్రోల్లో లేనటువంటి వ్యవహారం అంతా కూడా ఈశ్వర అనుగ్రహం. ఉదాహరణకి నా రూపం, ఎందుకంటే ఇలాగే ఉంది, ఇంకా తెల్లగా ఉండొచ్చు కదా, ఇంకా పొడుగ్గా ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. ఈశ్వర అనుగ్రహం. దీని మీద మనకి ఎటువంటి కంట్రోల్ లేదు. ఇది ఆకారం వచ్చిన తర్వాత నేను చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి. దానికి మానవ ప్రయత్నం, అది నా చేతుల్లో ఉంది. కాబట్టి ఈ మానవ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహం, ఈ రెండు చట్టాపట్టాలు వేసుకుని వ్యవహారం చేయాలి. అప్పుడే జీవితం సజావుగా సాగిపోతుంది. అయితే ఈ ఫ్రీ విల్ ఒక మనిషికే ఉందా, లేకపోతే మిగతా జీవరాశికి కూడా ఉందా అంటే, ఈ ఫ్రీ విల్ అనేది అన్ని జీవరాశిలోనూ ఉంటుంది, కానీ మనిషికి మాత్రమే అది వ్యవహారానికి అనువుగా ఉంటుంది, అంటే ఫంక్షనల్గా ఉంటుంది. మిగతా జీవరాశికి అది నాన్ ఫంక్షనల్, అది వ్యవహారానికి అందుబాటులో ఉండవు. ఎందుకు? ఈ మేధస్సు అంత పరిణితి చెందలేదు. వాటి మనిషి ఒక్కడికే ఆ మేధస్సు, అంత పరిణితి చెందినటువంటి మేధస్సుని ఇచ్చాడు ఆ భగవంతుడు. అందుకని మనిషికి ఈ ఫ్రీ విల్ ఉంది. ఇది ప్రత్యేకంగా విద్యారణ్యులు దీని మీద ఎంఫసిస్ పెట్టారు. ఎందుకంటే చాలామంది ఈ వేదాంతులు కూడా ఫ్రీ విల్ లేదండి, అంతా ఈశ్వర అనుగ్రహమే, ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే ఏది జరగదు, చీమైనా కొట్టదు, ఇలాగా వాళ్ళు ఆ ఫ్రీ విల్ని కొట్టిపారేస్తారు. ఫ్రీ విల్ మన ఈ వేదాంతంలో లేదు, ఎక్కడో ఈ బయట ఫారిన్ పుస్తకాల్లోంచి తీసుకొచ్చి మన దాంట్లో ప్రవేశపెట్టారు. మన గ్రంథాల్లో లేదు అంటారు. అది సరైనటువంటి ఆలోచన కాదు. మానవ ప్రయత్నం. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యేత్ అని గీతలోనే చెప్పాడు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, నేను నువ్వే ఉద్ధరించుకో అని ఆ భగవానుడు చెప్పాడు. కాబట్టి ఈ మానవ ప్రయత్నం అనేది ఇది వేద పూర్వకంగా మనకు వచ్చినటువంటి అంశము. ఇది ఎక్కడో బయట నుంచి తెచ్చింది కాదు, బయట నుంచి తెచ్చి మన వేదాంతంలో దాన్ని ప్రవేశపెట్టింది కాదు. అందుకని ఇది ఒక ఫ్రీ బీ లాగా మనకి విద్యారణ్యులు దీన్ని మనకి అందిస్తున్నారు. ఈ విధంగా చాప్టర్లో అంటే 104 నుంచి 209 వరకు మనకి బ్రహ్మ ఈశ్వర వివేకం జరిగింది. అంటే బ్రహ్మ అంటే శుద్ధ చైతన్యము, సమష్టి శుద్ధ చైతన్యము. ఈశ్వర అంటే సమష్టి ఆభాస చైతన్యము. ఈ రెండిటి మధ్యన వివేకం జరిగింది. ఇందులో ఏది సత్యమో ఏది మిథ్య, అసత్యం అని చెప్పకూడదు. ఏది సత్యమో ఏది మిథ్య అంటే బ్రహ్మ చైతన్యము సత్యము, ఈశ్వర చైతన్యము మిథ్య. ఇక్కడ ఎంఫోసిస్ ఏమిటంటే ఆ ఈశ్వరుడు యొక్క మహిమలు చెప్తూ, ఆ ఈశ్వరుడు ఇంత పటిష్టమైనవాడు, ఇంత గొప్ప శక్తిశాలి, ఇన్ని మహిమలు ఉన్నాయి అని చెప్తూ
దీనికన్నా ఉన్నతమైనది మరొకటి ఉన్నది. ఇది ఎంత గొప్పదైనా కూడా ఇది ఆభాస చైతన్యం మాత్రమే, విద్య మాత్రమే. కాబట్టి దీనికన్నా ఉన్నతమైనది ఆ బ్రహ్మ చైతన్యము. దాన్ని మీరు తెలుసుకోవాలి. అదే మీ యొక్క నిజస్వరూపము అంటూ ఈ వేదాంతం పదే పదే చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈశ్వర చైతన్యాన్ని మనం రికగ్నైజ్ చేస్తూ, ఆ ఈశ్వర చైతన్యానికి మనకి ప్రణమిల్లుతూ, ఆ ఉన్నతమైన చైతన్యాన్ని మన స్వరూపంగా తెలుసుకుని ఆ నిష్టలో ఉండాలి. ఇంకా తర్వాత అంశం 246 వరకు 210 నుంచి కూటస్థ బ్రహ్మ ఐక్యం. కూటస్థం అంటే జీవ చైతన్యము, ఆ బ్రహ్మ చైతన్యం అంటే జీవ ఈశ్వర ఐక్యము. త్వంపద లక్ష్యార్థము, తత్పద లక్ష్యార్థం. త్వంపద లక్ష్యార్థం బ్రహ్మ, అదే తత్పది లక్ష్యార్థం కూడా బ్రహ్మే. కాబట్టి తత్వం అసి అనేటటువంటి ఆ ఐక్యాన్ని మనకి బోధిస్తున్నారు 210 నుంచి 246 వరకు. ఇది ఈ రెండిటి యొక్క ఐక్యము. రెండిటి యొక్క ఐక్యం అంటే ఇక్కడ రెండు వస్తువులు లేవు. జీవ చైతన్యం ఈ చిన్నది వెళ్ళి ఆ పెద్ద దాంట్లో కలిసిపోయింది అని మన సినిమాలో చూపిస్తూ ఉంటారు. అలా కాదు, ఈ రెండు ఒకటే. కానీ ఆ చూసేటటువంటి ఆ కోణంలో మనకి రెండుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే జీవుడు పరంగా చూస్తే చైతన్యాన్ని మనం కూటస్థం అంటున్నాం. అదే ఆ బ్రహ్మపరంగా మనం చూసినట్టయితే, అదే సమష్టి పరంగా చూసినట్టయితే, ఆ బ్రహ్మాండ పరంగా మనం చూసినట్టయితే అదే చైతన్యం ఈశ్వరుడు అంటున్నాం. కాబట్టి కేవలం నామభేదం తప్పే ఇందులో నామభేద నతు వస్తుభేద. వస్తువుల భేదం లేదు, నామం ఊరికే పేరు నామాంతరం తప్పితే వస్తుభేదం లేదు. చైతన్యపరంగా రెండు ఒకటే. అందుకని ఈ మ్యాక్రోవసి మైక్రోవసి అని రెండు లేవు. నో క్రో అంటారు, నో క్రో ఇన్ పారమార్థిక. మ్యాక్రోవసి మైక్రోవసి, ఈ క్రోలు లేవు అంటే రెండు ఒకటే. అదే వ్యవహారం లెవెల్లోకి వెళ్తే, వ్యవహారిక దృష్టిలో వెళ్తే మనకి ఇవి రెండుగా కనిపిస్తాయి. ఎందుకు? ఆ వ్యవహారం లెవెల్లో మనకి ఈ ఆభాస చైతన్యం గురించి మాట్లాడతాం, పారమార్థిక చైతన్యం గురించి మాట్లాడడం. అప్పుడు ఈ వ్యవహార చైతన్యంలో మనకి అనేకత్వం కనిపిస్తూ ఉంటుంది. జీవ చైతన్యము, ఈశ్వర చైతన్యం రెండు భిన్నంగా ఉంటాయి. అది ముందు చెప్పుకున్నాం మనం. ఈశ్వరుడు యొక్క మహిమలు, జీవుడి యొక్క అల్పత్వం మనం చెప్పుకున్నాం. ఇది ఈ కూటస్థము, తర్వాత ఈ పారమార్థికమైనటువంటి ఆ బ్రహ్మ చైతన్యము, ఇవి రెండు బ్రహ్మణోహో భేద నామమాత్ర. ఈ బ్రహ్మలో భేదం అంటే కూటస్థము బ్రహ్మ, కూటస్థ బ్రహ్మణోహో, కూటస్థంలోను బ్రహ్మలోను భేద నామమాత్ర. ఈ వీటి మధ్యలో భేదం నామమాత్రం, ఒకే నామాంతరం తప్పితే నిజమైనటువంటి ఆ భేదము లేదు. కానీ జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో భేదం ఉంది. భేదం ఎక్కడుందో తెలుసుకోవాలి, భేదం ఎక్కడ లేదో తెలుసుకోవాలి. కూటస్థానికి బ్రహ్మకి మధ్యలో భేదము లేదు, ఈశ్వరుడికి జీవుడికి మధ్యలో భేదం ఉంది. జీవుడు అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడు, అల్పగుణవంతుడు, తతు అల్పశక్తిమంతుడు. అదే ఈశ్వరుడైతే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం భేదము అభేదము మాట్లాడితే భేదాభేదవాదం మాట్లాడుతున్నామా అని ఒక డౌట్ వస్తుంది. ఈ విధంగా మనకి వేదాంతం భేదము చూపిస్తుంది, అభేదము చూపిస్తుంది. భేదం ఎప్పుడు చూపిస్తుంది? ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడితే భేదం, అంటే ఆభాస చైతన్యం గురించి మాట్లాడితే భేదం. జీవ చైతన్యం అంటున్నాం, ఈశ్వర చైతన్యం అంటున్నాం. అభేదం ఎప్పుడు చెప్తున్నాం? ఒరిజినల్ కాన్షియస్నెస్, ఆ శుద్ధ చైతన్యం గురించి మాట్లాడితే కూటస్థము బ్రహ్మ చైతన్యము, కూటస్థము బ్రహ్మ చైతన్యం అక్కర్లేదు రండి. ఈ విధంగా మనకి ఈ భేదాభేదవాదం గురించి మాట్లాడుతున్నామా అని ఒక సందేహం వస్తుంది. ఈ భేదాభేదవాదం నుంచి మనకి విశిష్టాద్వైతం వచ్చింది. భేదము ఉంది, అభేదము ఉంది అంటుంది విశిష్టాద్వైతం. అది మాట్లాడుతున్నారా అంటే
దాని గురించి మనం మాట్లాడట్లేదు. జీవ ఈశ్వర భేదం అది రెండు మిథ్యావస్తువుల మధ్య ఉండేటటువంటి భేదము. ఆ భేదం కూడా మిథ్యే. అది ఎలాగంటే ఆ స్వప్నంలో ఒక స్త్రీ ఒక పురుషుడు కనిపిస్తున్నారు. వాళ్ళ మధ్యలో భేదం ఉంది. కానీ ఆ భేదం ఎంతవరకు, ఆ భేదం ఉంది కానీ అవి రెండు స్వప్నమే. ఆ రెండు స్వాప్నికం కాబట్టి దాంట్లో ఏమాత్రం నిజం లేదు. జాగ్రత్త పురుషుడి దృష్ట్యా ఆ రెండిట్లో నిజం లేదు. రెండు కూడా మిథ్య, రెండు ప్రాతిభాసిక సత్యము. కాబట్టి ఆ రెండిటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ కూడా అది మిథ్యే. ఆ భేదం కూడా మిథ్యే. ఆ విధంగా జీవ జగత్ ఈశ్వరుల మూడిటి మధ్య వ్యవహారిక సత్యం మాత్రమే ఉంటుంది, పారమార్థిక సత్యం ఉండదు. అది 210 నుంచి 246 వరకు లక్ష్యార్థ దృష్ట్యా ఐక్యం, వాచ్యార్థ దృష్ట్యా భేదం. అంటే లక్ష్యార్థ దృష్ట్యా ఐక్యం, నతు వాచ్యార్థ దృష్ట్యా. ఇప్పుడు 247 నుంచి 289 వరకు సాధనలు చెప్తున్నారు. నేర్చుకునేటటువంటి వేదాంతం అధ్యయనం చేసేటటువంటి విద్యార్థి ఏ రకమైనటువంటి సాధన చేయాలి అనే విషయం మీద రకరకాల సాధనలు ఇందులో ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఈ వేదాంతం వింటున్నటువంటి విద్యార్థి బొరు ఊపుతూ ఉంటాడు, అవును అవును అని ఊపుతూ ఉంటాడు. కానీ నువ్వు బ్రహ్మవా అని సడన్ గా ఒక ప్రశ్న వేస్తే అటు ఇటు చూస్తాడు. ఆ గొంతు ఎండిపోతుంది చెప్పడానికి. నేను బ్రహ్మను అని ధైర్యంగా చెప్పలేడు. దానికి కారణం ఏంటంటే కేవలం శ్రవణం, అది అకాడమిక్ నాలెడ్జ్ అవుతుంది కానీ మననము నిధిధ్యాసనం చేయటం లేదు. వేదాంతంలో 3 రకాలు ఉంటాయి: శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఆ నిధిధ్యాసనం చేస్తే కానీ ఈ విషయం జీర్ణం అవదు, అది అంతర్భూతం కాదు కాబట్టి అది కేవలం ఒక వాదనకి పనికొస్తుంది తప్పితే అది దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం మీకు చేకూరు. ఆ ప్రయోజనం మీకు చేకూరాలి అంటే ఇది పూర్తిగా ఆ సుప్త చేతనంలోకి ఆ రకమైనటువంటి జ్ఞానం వెళ్ళాలి, ఆ జ్ఞాన నిష్ట ఏర్పడాలి. కాబట్టి విద్యారణ్యులు దీన్ని ఆ శాశ్వతమైనటువంటి ఆ స్వేచ్ఛ, ఆంతర స్వేచ్ఛ మీకు దొరకాలంటే మనస్సుని కొంచెం దూరం పెట్టాలి. నిత్య ముక్తత్వాన్ని మీరు సొంతం చేసుకోవాలి. అంటే మనస్సు చేసేటటువంటి ఆ ప్రకోపాలకి లోను కాకూడదు. నేను నిత్య ముక్తుణ్ణి, ఇన్స్పైట్ ఆఫ్, అంటే ఇవన్నీ వ్యవహారం జరుగుతున్నా కూడా, ఈ వ్యవహారంలో మునిగి తేలుతున్నా కూడా నేను నిత్యముక్తుణ్ణి అనేటటువంటి విషయం 24/7 అది నడుస్తూ ఉండాలి. ఆ చింతన అది మనకి ఈ నిత్యముక్తత్వానికి దారితీస్తుంది. అది మనకి ఆంతర స్వేచ్ఛకి దారితీస్తుంది. ఈ రకమైనటువంటి నిష్ఠ సాధించిన తర్వాత ఒక హాబీలాగా లోక సంగ్రహం కోసం మీరు వ్యవహారం చేయొచ్చు. తర్వాత ఈ మనస్సుని ఇంకా సంస్కరించడం కోసం మీరు ఇంకా ఈ సాధన చేయొచ్చు. మీరు కావాలంటే ఈ వెయిట్, ఈ బరువు పెరుగుతుందా, బరువు తగ్గుతుందా, ఈ రకమైనటువంటి మేనేజ్మెంట్ అంతా చేయొచ్చు. ఈ లౌకికమైనటువంటి వ్యవహారాలు ఏదైనా చేయొచ్చు. కానీ మనస్సులో, మానసిక స్థితిలో మాత్రం నేను బ్రహ్మను, నాకు ఇది లేదు. ఎలా చెప్పగలరు? మామూలుగా అంతా సవ్యంగా సాగిపోతే మీకు తెలియదు. ఎక్కడైనా కష్టం వచ్చింది, ఎక్కడైనా ఒక విధమైనటువంటి మీకు క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, అప్పుడు తెలుస్తుంది మీరు జ్ఞానాకారాన్ని. ఆ స్థితిలో మీరు నేను ఎవరిని, నేను ఈ జీవ చైతన్యాన లేదా కూటస్థ చైతన్యాన అంటే నేను కూటస్థం అంటే ఆ బ్రహ్మ చైతన్యమే. రెండిటికి తేడా లేదని చెప్పుకున్నాం కదా, రెండిటి ఐక్యం గురించి మాట్లాడుకున్నాం. అందుకని అది ఎప్పుడైతే మీరు ఆ రకమైనటువంటి ఆ ధ్యాసలో ఉన్నారో అప్పుడు మీకు సమస్య నాది కాదు, ఇది ఆత్మకి ఎటువంటి సమస్య లేదు, నేను ఆత్మను.
కాబట్టి ఆత్మకి ఎటువంటి సమస్య లేదు అనేటటువంటి నిర్ధారణ ఉంటారు. కాబట్టి మీరు ఆ సమస్యను చాలా తేలికగా పరిష్కరించగలరు. ఒకవేళ పరిష్కరించలేకపోయినా కూడా దాన్ని స్వీకరించేటటువంటి సామర్థ్యాన్ని మీకు ఆ ఈశ్వరుడు కల్పిస్తాడు. అది ఇక్కడ ఉండేటటువంటి ఈ వ్యవహారాన్ని నా స్వేచ్ఛకి, నా యొక్క ఆత్మతత్వానికి దాన్ని మనం ముడిపెట్టకూడదు. నేనెప్పుడూ పూర్ణుడినే, నేనెప్పుడూ ఆనంద స్వరూపుణ్ణే అనేటటువంటి విషయాన్ని, ఇన్స్పైట్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఈ రకమైనటువంటి వ్యవహారం నడుస్తున్నా కూడా నేను ఆనంద స్వరూపుణ్ణి అనేటటువంటి నిష్టలో ఉండాలి. ఆ నిష్ట ఎప్పుడు ఏర్పడుతుంది? మనకి వైరాగ్యము, బోధ, ఉపరమము ఈ 3 సాధనలు చేయాలి. వైరాగ్యం అంటే డిస్పాషన్, బోధ అంటే ఈ చెప్పేటటువంటి ఈ బోధని యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ లివింగ్ రియాలిటీ. దాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. ఉపరమ అంటే మెల్లిగా విత్డ్రాయల్, ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారాన్ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకి ఈ నిష్ట ఏర్పడడానికి చాలా అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ధైర్యంగా నేను బ్రహ్మని, నాకు ఇదిగో ఇక్కడ ఈ వ్యవహారం లేదు కానీ నేను నిత్యముక్తుణ్ణి అని మీరు ధైర్యంగా చెప్పగలుగుతారు. ఇది ఈ రకమైనటువంటి నేను అసంగుడిని అనేటటువంటి ఆ దృక్కోణం మీరు బాగా అలవర్చుకున్నట్టయితే మీరు వ్యవహారం చేస్తూ ఉంటారు కానీ దాంట్లో మమేకం చెందరు, ఇంకా చాలా సమర్థవంతంగా వ్యవహారం చేయగలుగుతారు. ఎప్పుడైతే వ్యవహారంలో మునిగిపోయి ఆ రాగద్వేషాలతోటి వ్యవహారం చేస్తున్నారో మీ వ్యవహారం అంత పటిష్టంగా ఉండదు. అదే మీరు అసంగంగా, ఆ మైండ్ని అసంగంగా పెట్టుకుని వ్యవహారం కేవలం ఒక హాబీలాగా చేసినట్టయితే దాన్ని ఇంకా సమర్థవంతంగా చేయగలుగుతారు. ఎలాగంటే ఆ చెస్ ఆడుతున్న ప్లేయర్స్ మధ్యలో ఎవడో కూర్చొని చూస్తూ ఉంటాడు, ఇద్దరు ప్లేయర్స్ ఆట వాడి మైండ్లో ఆలోచిస్తూ ఉంటాడు. వీడు సమర్థవంతంగా ఉంటాడు వాడిద్దరికన్నా కూడా, ఎందుకంటే వాడికి వీడు నెగ్గాలి లేకపోతే వీడు నెగ్గాలి అనేటటువంటి ఆ రకమైనటువంటి పక్షపాత ధోరణి లేదు. ఆటని ఆటగా చూస్తున్నాడు కాబట్టి అతను వాళ్ళిద్దరికన్నా ఎక్కువగా సమర్థవంతంగా ఆలోచించేటటువంటి శక్తి కలిగి ఉంటాడు. ఇది కంక్లూషను. ఇంకా నిధిధ్యాసనము, వైరాగ్యము, బోధ, ఉపరమ ఈ 4 సాధనలు 247 నుంచి 289 వరకు విద్యారణ్యులు చెప్పారు. నిధిధ్యాసన, వైరాగ్యము, బోధ, ఉపరమ ఇవి 4 రకాలైనటువంటి ఈ విషయాన్ని మనకి వేదాంతంలో హేతు, స్వరూపము, తర్వాత కార్యము, అవధి అనేటటువంటి ఈ టాపిక్స్ తోటి దాన్ని డిస్కస్ చేస్తారు. దీన్ని మీరు మళ్ళీ ఇది విస్తారంగా చెప్పినప్పుడు వీటి గురించి తెలుసుకోవచ్చు. ఇంకా 290లో విద్యారణ్యులు దీన్ని ఉపసంహారం చేస్తున్నారు. ఉపసంహారం చేస్తూ ఎవరైతే ఈ ప్రకరణాన్ని పదే చరివిత చలనం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ ఆంతర స్వేచ్ఛని అనుభవిస్తారు అంటూ దీనివల్ల వచ్చేటటువంటి ఫలశ్రుతి చెప్పారు. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. వచ్చే క్లాస్లో మనం మరొక ప్రకరణంతో మొదలు పెట్టుకుందాం. 7వ ప్రకరణం చెప్పుకుందాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.